వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆద్యశ్రీ వ్లాగ్స్ అండి. ఈరోజు మన ఛానల్లో నా హెయిర్ గ్రోత్కి సంబంధించిన ఒక టిప్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో నాకు డెలివరీ తర్వాత చాలా హెయిర్ లాస్ అయిందండి. ఇలా కోమ్ పెడితే దువ్వెన పెడితే చాలా హెయిర్ వచ్చేది. ఒక్కోసారి భయం వేసేది ఏంటి ఇలా ఊడుతుందని. అయితే నేను ఒక ఆయిల్ని వాడాను. మన రెగ్యులర్గా వాడే పారాషూట్ ఆయిలే, దాన్ని కొద్దిగా మాడిఫై చేసి నేను యూజ్ చేశాను. చాలా వర్కౌట్ అయింది నాకైతే. చాలా బాగుంది హెయిర్. కొంచెం బేబీ హెయిర్స్ కూడా రావడం, కొంచెం కొంచెంగా చిన్న చిన్న బేబీ హెయిర్స్ రావడం. ఇక్కడైతే ఆల్మోస్ట్ చూడండి, ఇక్కడ తల బట్టతలలాగా అయిపోయింది కొద్ది కొద్దిగా. కానీ నేను ఈ హెయిర్ ఆయిల్ వాడిన తర్వాత నాకు చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఇంకా చూడండి, చిన్న చిన్న బేబీ హెయిర్స్ ఇప్పుడే వస్తున్నాయి నాకైతే. అంతా ఊడిపోయిందంతా మళ్ళీ కొద్ది కొద్దిగా గ్రోత్ అవ్వడము, రాలిపోయింది, తెగిపోయిన జుట్టు కూడా కొద్ది కొద్దిగా రావడం నేను గమనించాను. సో ఈ హెయిర్ ఆయిల్ మీరు కనుక వాడినట్లయితే మీకు కూడా కంపల్సరీగా, నేను చెప్పలేను, ఒక్కొక్కరికి ఒక్కో తీరు ఉంటుంది. సో ట్రై అయితే చేయండి, వర్కౌట్ అయితే మీ అదృష్టం. నాకైతే చాలా బాగా వర్క్ అయింది ఈ ఆయిల్. సో ఎందుకంటే అన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్, న్యాచురల్ ఇంగ్రీడియంట్సే మనం వాడతాం కాబట్టి ఖచ్చితంగా మనకి ఎలాంటి హామ్ అయితే ఉండదు. ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఏదో ఒక తేడా మీరు గమనిస్తారు. జుట్టు బ్లాక్ అవ్వడం కానీ, లేకపోతే హెయిర్ గ్రోత్ కానీ, హెయిర్ రాలిపోయే హెయిర్ స్టాప్ అవ్వడం కానీ, ఏదో ఒక రిజల్ట్ మాత్రం మీరు ఖచ్చితంగా చూస్తారు. సో ఎలా చేయాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఈ హెయిర్ ఆయిల్ ఎలా వాడాలి అనేది మీకు నేను చెప్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫ్రెండ్స్. ఈ హెయిర్ ఆయిల్ తయారు చేయడానికి మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా. ఫస్ట్ వచ్చేసి గోరింటాకు ఆకులు చూడండి, కొన్ని కొమ్మలు తీసుకున్నాను. అండ్ 2 స్పూన్ల మెంతులు, మందార పువ్వు, పావు లీటర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, అండ్ ఒక జానెడు కలమందది మట్ట. అయితే క్వాంటిటీ అంటే ఇక్కడ మనం క్వాంటిటీ ఏముండదు. మన చేతితో గుప్పెడు ఆకులు వచ్చేలాగా గోరింటాకు అండ్ 7 to 8 మందార పువ్వులు, 2 స్పూన్ల మెంతులు, పావు లీటర్ ఆయిల్ తీసుకోవాలి, పారాషూట్ కోకోనట్ ఆయిల్, ఒకటి జానెడు కలమంద మట్ట. చూడండి, మనం తెంపినప్పుడు ఇలా ఎల్లో కలర్ వస్తుంది. ఇది అంతా హెయిర్కి పెట్టుకోవద్దు, దీన్ని తీసేయాలి. కాసేపు పక్క పెడితే అలా వేస్ట్ వస్తుంది మనకి కలమందలోంచి. అది కడిగేసి మంచిగా చక్కగా కడిగేసి పైన మొత్తం తొక్కు తీయాలి. తొక్కు తీసి లోపడున్న ఈ గుబం ఉంటుంది కదా, ఈ జెల్ది, ఆ జెల్ తీసుకోవాలి. మనం వైట్గా ఉంది కదా జెల్లీగా, ఆ జెల్ తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. గోరింటాకు తీసుకొని అంటే ఈ మండలన్నీ చక్కగా ఆకులు రుబ్బుకొని మన చేత్తో పిడికడు వచ్చేలాగా ఆకులని రుబ్బుకోవాలి. అండ్ నెక్స్ట్ మందార పూలు ఉన్నాయి కదా, అవి గ్రీన్ కలర్ తోడుకుంటుంది కదా మొదట్లో, అది తీసేసుకోవాలి. 7 to 8 మందార పూలు, ముద్ద అయినా పర్లేదు, రిక్కమైనా పర్లేదు. 2 రెడ్ కలర్ మాత్రమే తీసుకోవాలి. ఇంకా 2 స్పూన్స్ తీసుకోండి, సరిపోతుంది మెంతులు. ఇంకా ఇక్కడ ఈ క్వాంటిటీ అనేది సరిపోతుంది ఆయిల్కి మనం ప్రిపేర్ చేయడానికి. చూడండి, ఇక్కడున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ న్యాచురల్వి, హెయిర్కి చాలా ఉపయోగపడేవే. కలమంద వచ్చేసి హెయిర్కి స్మూత్గా, సిల్కీగా, బౌన్సీగా వాల్యూమ్ ఇస్తుంది. అండ్ హైబిస్కస్ మందారం వచ్చేసి షైనీగా అండ్ హెయిర్ గ్రోత్ బ్లాక్గా అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంకా ఇక్కడ మెంతులు వచ్చేసి హెయిర్కి ఏమైనా మాడ ఎలర్జీ కానీ, అంటే చుండ్రు, డాండ్రఫ్ అండ్ ఇంకా లైస్ ఉన్నా కూడా, పేర్లున్నా కూడా తీసేస్తుంది. ఇక్కడ హెన్నా లాగా పెట్టుకుంటాం కదా గోరింటాకు, మనం బ్యూటీ పార్లర్లోకి వెళ్ళి వేలకు వేలు పెడుతుంటాము. అలా కాకుండా ఇలా చక్కగా ఆయిల్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. చాలా ఉపయోగాలు ఉన్నాయి దీంతో. ఇక్కడ ప్రాసెస్లోకి వెళ్దాము. ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత అది కొంచెం గోరెచ్చగా హీట్ అయ్యే వరకు ఉంచాలి. గోరువెచ్చగా అయిన తర్వాత మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ 1 by 1 యాడ్ చేసుకొని కాసేపు ఒక 5 to 10 minutes మరగనివ్వాలి. ఫస్ట్ మందార పూలు ఇంకా గోరింటాకు వేసుకొని కాసేపు ఒక 5 minutes ఆ గోరువెచ్చిన ఆయిల్లో మగ్గనివ్వాలి. అందులో ఉన్న ఫ్లేవర్ అంతా
ఆయిల్‌లోకి వస్తుంది. కొంచెం ఆయిల్ అనేది కలర్ చేంజ్ అవుతుంది. కొంచెం రెడ్ కలర్‌లోకి మారుతుంది ఆయిలు. అందులో ఉన్న ఫ్లేవర్ అంతా వచ్చేసి. అండ్ నెక్స్ట్ కలమంద కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. అయితే ఈ ప్రాసెస్ అంతా స్టవ్ సిమ్‌లో పెట్టుకొని చేసుకోండి. హైలో పెట్టుకుంటే మొత్తం పొగలెళ్తది. ఆయిల్‌లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ వెళ్ళిపోతాయి. సో, సిమ్‌లోనే చేసుకోవాలి ఇదంతా హైలో పెట్టకుండా. ముందే నేనిక్కడ కలమంద ఎందుకు ఆయిల్‌లో వేయలేదంటే, కొంచెం అది వేడి ఆయిల్‌లో ఏస్తే చిట్లుతుంది కాబట్టి ఫస్ట్ మందార పూలు, ఇంకా గోరింటాకు వేసి అవి ఫ్లేవర్ అంతా ఆయిల్‌లోకొచ్చిన తర్వాత నేను కలమంద యాడ్ చేశాను. నెక్స్ట్ మెంతులు కూడా యాడ్ చేశాను. ఇలా యాడ్ చేస్తే మనకి ఆయిల్ అనేది చిట్లకుండా ఉంటుంది. ఇదంతా ప్రాసెస్ సిమ్‌లోనే చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఆయిల్ అనేది ఇలా ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత ఇవన్నీ ఆయిల్‌లో ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆయిల్‌లోకి వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత కొంచెం ఈ ఆయిల్ అంతా చాలా చల్లారినంక అంటే మొత్తం కూల్ డౌన్ అయినంక మనం ఒక గ్లాస్ కంటైనర్‌లో గానీ, ప్లాస్టిక్ డబ్బాలో గానీ మళ్ళీ స్టోర్ చేసుకొని మన రెగ్యులర్‌గా పారాషూట్ ఆయిల్ ఎలా వాడతామో అలా వాడుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఈ ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఉండొచ్చు 2, 3 డేస్. లేదా తలస్నానం చేసే ముందు రోజు నైట్ అప్లై చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కూడా తలస్నానం చేసుకుంటే బాగుంటుంది. కానీ ఈ ఆయిల్ అనేది చాలా బాగుంటుందండి. జుట్టు అయితే సిల్కీగా, షైనీగా, ఇంకా హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. సో, ఖచ్చితంగా ట్రై చేయండి. అయితే మీకు నెక్స్ట్ డే ఫంక్షన్ ఉంది. జుట్టంతా గడ్డి గడ్డి ఉంది. కొంచెం సిల్కీగా, స్మూత్‌గా ఉంటే బాగుండు జుట్టు కండిషన్‌గా అని అనిపిస్తుంది కదా! అట్లాటప్పుడు ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ దొరకవు కదా వెంటనే మనకి. అట్లా ఆ టైంలో మీరు ఓన్లీ కలమంద ఇలా ఆయిల్‌లో హీట్ చేసుకొని, ఆ కలమంద హీట్ చేసిన ఆయిల్‌ని అప్లై చేసుకుంటే కూడా నెక్స్ట్ డే మీరు ఏ పార్టీకి వెళ్ళినా మీ హెయిర్ అనేది చాలా సిల్కీగా, స్మూత్‌గా, చాలా బౌన్సీగా ఉంటుంది. ఖచ్చితంగా అలా కూడా ట్రై చేయండి. సో, ఇలా నేను ఆయిల్ కూల్ డౌన్ అయిన తర్వాత టీ జెల్లీతో ఇలా నేను స్టెయిన్ చేసుకుంటున్నాను. ఇలా స్టెయిన్ చేసుకున్న తర్వాత ఆయిల్ అంతా ఇంకా మనకి ఉంటుంది కదా! ఈ పిప్పంతా మనం అలా పడేయకుండా ప్రిపేర్ చేసిన రోజు అప్లై చేసుకోవచ్చు. ఇలా స్టోర్ చేసుకొని మనం 1 మంత్ వరకైనా వాడుకోవచ్చు. ఇంకా ఎక్కువ రోజులు కూడా వాడుకోవచ్చు. ఈ హెయిర్ ఆయిల్ అనేది చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. సో, ఈ రోజుల్లో హెయిర్ ఫాల్ అనేది అందరికీ చాలా వరకు ఉన్న సమస్య కదా! ఇలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే ట్రై చేయండి. బ్యూటీ పార్లర్‌లోకి వెళ్ళి హెయిర్ ప్యాకులు పెట్టుకోవడము, వేలకు వేలు పెట్టి హెయిర్ ఆయిల్స్ పెట్టుకోవడం కంటే ఇలా న్యాచురల్‌గా మన అమ్మమ్మల, నానమ్మల కాలం నాటి ఈ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఇలా ఆయిల్ ప్రిపేర్ చేసుకొని వాడితే ఖచ్చితంగా మీ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. హెయిర్ గ్రోత్ ఉంటుంది. అండ్ హెయిర్ కూడా చాలా హెల్తీగా, సిల్కీగా ఉంటుంది. సో, ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంత కష్టపడి నేను వీడియో చేశాను కదా! సో, ఇంత కష్టానికైనా ఫలితం ఉండాలి కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, లైక్ చేయండి, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఖచ్చితంగా నచ్చినట్లయితే. సో, ఆ విధంగా నాకు ఎక్కువ వ్యూస్ వచ్చేలాగా కొంచెం హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. సో, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తోటి మంచి మంచి వీడియోస్ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా అందరికీ నా వీడియో రీచ్ అయ్యేలాగా షేర్ కూడా చేయండి ప్లీజ్, దయచేసి ఛానల్ని. సో, చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ఆయిల్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలి అనేది. సో, నేను రెగ్యులర్గా ఇదే ఆయిల్ వాడతాను. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, వర్క్ అవుతుంది. సో, నా ఛానల్ కనుక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. వీడియో కనుక నచ్చినట్లయితే ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నేను ఇలానే అప్లై చేసుకుంటా హెయిర్ అంతా. సో, రెగ్యులర్గా మన పారాషూట్ ఆయిల్ అప్లై చేసినట్టే ఇలా అప్లై చేసుకోవచ్చు మొత్తం హెయిర్ అంతా. సో, ఇదండి. బాయ్ బాయ్.